హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడబోతున్నామనమాట. దానికోసం కావాల్సిన మెజర్‌మెంట్స్ ఆల్రెడీ నేను మీకు డిస్‌ప్లే చేస్తున్నాను. బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ లైనింగ్‌ని ఇలా సింగిల్ ఫోల్డ్ మీద తీసుకొని, ఏదైనా క్రాస్ ఉంటే ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూడబోతున్నామనమాట. ఓకే. ఇలా క్రాసెస్ కట్ చేసుకున్న తర్వాత, మీ బ్లౌజ్ లెంత్ మీకెంత కావాలి చూసుకోవాలి. ఇక్కడ నాకు 14 ఇంచులు కావాలి. సీమ్ అలవెన్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్ నేను 15 ఇంచులు తీసుకుంటున్నాననమాట. మీకెంతైతే లెంత్ కావాలో 14, 15, 16 ఎంతైతే లెంత్ కావాలో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని ఇట్లా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలనమాట. దాని తర్వాత షోల్డర్ మెజర్‌మెంట్స్ కోసం ఇట్లా 5.5 ఇంచులు పెడుతున్నాను. 32 నుంచి 36, 37 వరకు ఈ 5½ ఇంచెస్ సరిపోతుందనమాట. అలానే సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కోసం అలానే 5.5 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ కోసం 5.5 అదే 5.5 ఆర్మ్ హోల్ డౌన్ కోసం కూడా మనం మెజర్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలనమాట. ఏదైతే 5.5 ఇంచులు పైన మనం షోల్డర్ కోసం పెట్టుకున్నామో, ఇక్కడ కూడా అదే 5.5 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్‌ని ఇట్లా కలుపుకోవాలి. ఓకే. ఇలా కలిపేసుకున్న తర్వాత బస్ట్ మెజర్‌మెంట్. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ అన్నమాట. 36లో నాలుగవ భాగం 9 ఇంచులు. ఖర్చు కోసం నేనిక్కడ ఒక 1 ఇంచ్ మాత్రం పెట్టుకుంటున్నాను. ఓకే. అలానే నడుము వచ్చేసి బ్లౌజ్‌ది 30 ఇంచులన్నమాట. 30 ఇంచుల్లో నాలుగవ భాగం 7.5. ఇప్పుడు నేను బ్యాక్ డాట్స్ పెట్టుకుంటానన్నమాట. డాట్స్ కోసం ఒక 1 ఇంచు, ఖర్చు కోసం ఒకటి కాకుండా 1½ ఇంచ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ పైన కూడా మళ్ళీ ఇంకొకసారి 1½ ఇంచ్‌తో ఇట్లా మార్క్ చేసుకుంటున్నానన్నమాట. ఓకే. ఇలా కలిపేసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఎంత డీప్ కావాలి చూసుకోవాలి. నాకిక్కడ 9.5 ఇంచులు కావాలి. అందుకే నేనిక్కడ 9.5 ఇంచులతో మార్క్ చేసుకుంటున్నానన్నమాట. ఓకే. 10 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే ఇక్కడ 9.5తో మార్క్ చేసుకున్నామో దాన్నిట్లా స్ట్రెయిట్ లైన్‌తో గీసేసుకుందాము. ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా! కింద 3 ఇంచులు తీసుకుంటున్నామనమాట విడ్తొచ్చేసి. పైన ఎంత తీసుకున్నామో దానికొక ½ ఇంచ్ కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇలా అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్‌తో ఇట్లా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్ సాయంతో ఇట్లా ఆర్మ్ హోల్ రౌండ్ గీసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇది మన బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము. ఓకే. సో, మన బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ ఇక్కడ నేను రౌండ్ నెక్కే తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకే జస్ట్ ఇలా ఫ్రీ హ్యాండ్‌తో రౌండ్‌గా గీసేస్తున్నానన్నమాట. ఓకే. మీకేదైనా డిఫరెంట్ నెక్ డిజైన్స్ కావాలనుకుంటే ఆ బాక్స్‌లో ఆ డిఫరెంట్ నెక్ డిజైన్స్ మీరు పెట్టేసుకొని గీసేసుకోవచ్చు. ఇలా మిగిలిన ఫ్యాబ్రిక్ నుంచి ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ కోసం ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసి డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. మీకు హ్యాండ్ లెంత్ ఎంత కావాలి? ఇక్కడ నాకు 5 ఇంచులు కావాలి. సో, దానికొక 1 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకోవాలి. మీకు ఎంత ఒక ఈవెన్ ఎల్బో హ్యాండ్స్ కావాలన్నా సరే ఇదే మెథడ్ అన్నమాట. సో, ఈ రెండిటిని ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతుంది మెజర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆర్మ్ హోల్ రౌండ్ మనం బ్యాక్ పార్ట్‌ది మాత్రమే తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం హ్యాండ్ అటాచ్ చేస్తున్నప్పుడు ½ ఇంచ్ లోపలికుంటుంది కదా! దాన్ని దృష్టిలో పెట్టుకొని ½ ఇంచ్ ఇలా ఇవతల వైపు పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 10.5 ఇంచులొచ్చింది. 10.5లో ఒక 1½ ఇంచ్ ఖర్చు కోసం పోతుందన్నమాట. ఓకే. ఇలా 1½ ఇక్కడ మార్క్ చేసుకొని ఓకే. 1½ ఇంచ్‌తో ఇలా మార్క్ చేసేసుకొని, హ్యాండ్ లూజ్ ఎంత కావాలి కింద మార్క్ చేసుకోవాల్సుంటుందనమాట. ఓకే. ఇప్పుడు పైన 6 ఇంచెస్ లైన్ నుంచి 3 ఇంచెస్ ఇలా కిందకి మార్క్ చేసుకొని, దాన్ని స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఇదేంటంటే కర్వ్ తీసుకోవడం కోసం మనకి యూజ్ అవుతుందనమాట. ఏవైతే 9 ఇంచులు మనం అనుకున్నామో, ఇక్కడ ఈ 9 ఇంచులు ఇట్లా మార్క్ చేసుకొని, 1½ ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 9 ఇంచుల మార్క్ దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకొని ఈ స్ట్రెయిట్ లైన్‌లో మిడిల్ పార్ట్ మధ్య భాగం తీసుకొని, అక్కడి నుంచి ఒక పావించ్ ఇక్కడ ఇటువైపు పైకి, ఇటువైపు ఒక పావించ్ కిందకి మార్క్ చేసుకొని, ఈ 3 మార్కింగ్స్‌తో మనం నీట్‌గా కర్వ్ గీసేసుకోవాలన్నమాట. ఓకే. ఇలా నీట్‌గా కర్వ్ ఫార్మ్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి.
6.5 ఇంచులు ప్లస్ ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకొని మొత్తం 8 ఇంచులనమాట. ఇలా ఈ రెండిటిని స్ట్రెయిట్ లైన్‌తో ఇలా కలిపేసేసుకోవాలి. మన హ్యాండ్ మార్కింగ్ అయిపోయిందనమాట. మార్క్ చేసుకున్న ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే ఖర్చు కోసం పెట్టుకున్నామో అక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి గుర్తు కోసం. దాని తర్వాత ఇట్లా ఓపెన్ చేసేసి ఫ్రంట్ డౌన్ కోసం ఇట్లా మనం లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీసుకోవాలి కదా! దానికోసం ఇట్లా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలనమాట. ఈ 1/2 ఇంచ్‌ని ఇట్లా కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్‌లో ముడతలేవి రాకుండా నీట్‌గా ఉంటుందనమాట. ఫ్రంట్ భాగం గుర్తు కోసం ఇట్లా ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఏదైతే మన మిగిలిన ఫ్యాబ్రిక్ నుంచి ఇందాక మనం ఫోల్డింగ్ సైడ్ మన వైపు పెట్టుకున్నాం గదా! బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెనింగ్ మన వైపు పెట్టుకోవాలనమాట. ఓపెనింగ్ మన వైపు పెట్టుకొని ఎప్పుడైనా ప్రిన్స్ కట్ బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాల్సుంటుంది. ఈ 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఇట్లా మార్క్ చేసుకొని దీన్నిట్లా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. అలానే ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పాను కదా! సో, ఫ్రంట్ హుక్స్ ఇంకా టాకా పట్టీ కోసం ఇట్లా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలనమాట. హుక్స్‌లు, కాజాలు మనం ఇటువైపే కుట్టుకుంటాం గదా! దానికోసం. ఆ పట్టీలు వేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచు బ్యాక్ కన్నా ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా గీతలు గీసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా! దాన్ని తీసుకొచ్చి ఇట్లా నీట్‌గా ప్లేస్ చేసేసుకొని ఎగ్జాక్ట్‌గా మనం బ్యాక్ పార్ట్‌కి ఎట్లా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఎగ్జాక్ట్‌గా కింద పడడం కోసం ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇట్లా మార్కింగ్ వీల్‌తో మార్క్ చేసుకుంటున్నాము. మనం మార్కింగ్ వీల్‌తో మార్క్ చేసుకున్న వాటిని ఇట్లా చాక్ పీస్‌తో కొంచెం గట్టిగా గీసేసుకోవాలనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ నాకు 6.5 ఇంచులు సరిపోతుందండి. సో, 6.5 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకుందాము. అలానే విడ్త్ ఉంది కదా! విడ్త్ నేనిక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. కానీ నాకెందుకో డీప్ అయిపోతుంది అనిపించింది. అందుకే 2:15 తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు బానే ఉంటుంది. ఇప్పుడు ప్రిన్స్ కట్ డాట్ కోసం పైనుంచి 10 ఇంచులు, ఇటువైపు నుంచి 4 ఇంచులతో ఇట్లా 2 మార్క్స్ పెట్టుకొని, ఆ 2 కలిసిన దగ్గర ఇట్లా మనం పెట్టుకోవాలనమాట. 3:15 తీసుకుంటున్నానండి ఇక్కడ కిందన. ఈ 2 మార్కింగ్‌ని ఇట్లా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి చిన్నగా స్లైట్‌గా ఒక కర్వ్ లాగా ఇలా ఆర్మ్ హోల్‌లో కలిపేసుకోవాలనమాట. ఓకే. ఈ డాట్ ఎంత ఉండాలి అంటే నేను 1 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. అలానే పైకి 2 ఇంచులు ఇట్లా మార్క్ చేసుకోవాలనమాట. ఈ డాట్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచులు. పైకి 2 ఇంచులతో మార్క్ చేసుకొని, ఈ కర్వ్ దగ్గర నుంచి ఇట్లా నీట్‌గా స్లైట్‌గా కర్వ్ ఉండాలనమాట. మరీ డీప్ కర్వ్ అట్లా ఉండకూడదు. ఓకే. ఇట్లా మార్క్ చేసేసుకున్న తర్వాత, ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ ఏదైతే డాట్‌లో పోతుందో, అక్కడ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ప్రిన్స్ కట్ చేసి మళ్ళీ తిరిగి కుట్టేటప్పుడు మనకు అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి, పైన ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని, ఇట్లా ఆ రెండిటిని కలిపేసుకొని, మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం ఇట్లా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కన్నా మనం పైన ఒక 1 ఇంచు, కింద ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం. మిగతా అన్ని మార్కింగ్స్ సేమ్ అండి. ఆ 1 ఇంచ్ ఏంటంటే ప్రిన్స్ కట్ చేసి తిరిగి కుట్టడానికి కావడానికి. ఇంకా కింద వచ్చేసి మన డాట్‌లో 1 ఇంచ్ పోతుంది కదా! ఆ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలనమాట. ఓకే. మనం కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ మార్కింగ్స్ మ్యాచ్ అవ్వడం కోసం ఇట్లా టక్స్ పెట్టుకుందాం. లేదంటే పైకి కిందకి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి ప్రిన్స్ కట్‌లో. సో, మన బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ మాత్రం కట్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ ఇంకా ఫ్రంట్ నెక్ మనం మార్క్ చేసుకున్నాం కదా! అదే విధంగా కట్ చేసేసుకోవాలి. సో, మన బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. దీన్ని ఎలా కుట్టాలి అనేది ఇంతే డీటెయిల్డ్‌గా నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో అప్‌లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.